ఈరోజు మీ అందరితో కలిసి జీవము గల దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు కృపనిచ్చారు. మంచి సత్తువు గల పొలములో పని చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆధిక్యత నేను ఎంతగానో ప్రభువుని మహింపరుస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రతిరోజు మరి దైవజనులు మీ మధ్యకు వస్తున్నారు. నాకైతే చాలా సంతోషం. మీరు రోజు వేడివేడిగా మంచి రుచికరమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. కొంతమంది డైరీలు తీసుకుని రాసుకుంటున్నారు. ఒక్కొక్క సేవకులు ఒక్కొక్క విధమైనటువంటి ఆత్మచేత ప్రేరేపించబడి దేవుని యొక్క సందేశాన్ని ఇస్తున్నప్పుడు 21 రోజులు మరి ఎన్నో విషయాలు మీరు నేర్చుకుంటారు. మీరు చాలా భాగ్యవంతులు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మరి ఇలాంటి దర్శనం, ఇలాంటి భారము కలిగినటువంటి సేవకులు కలిగి ఉండడం కూడా చాలా గొప్ప భాగ్యము. పాస్టర్ గారు ఎప్పుడు కనబడరు, బిజీగా ఉంటారు. వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము చూస్తూ ఉంటాం, వాట్సాప్లో చూస్తూ ఉంటాము, వాచ్ చేస్తూ ఉంటాము. చాలా బిజీగా ఉంటారు. టోటల్ ఫ్యామిలీ మొత్తం మూవ్ అవుతూ ఉంటారు. మంచి బలమైన సేవ చేస్తూ ఉన్నారు. మరి అహరోనయ్య గారు లేకపోవటం, ఇంకా భారం ఎక్కువగా పడడం, మందిరం కట్టడం, చాలా విషయాల్లో పాపం వాళ్ళు ఆత్మలో కూడా వేగవంతంగా పనులు కొనసాగిస్తూ సేవని, పరిచర్ని కొనసాగిస్తూ ఉన్నారు. దేవుడి ఈ పరిచర్ని బహుగా దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. చదవండి. తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మండుగురిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. చాలు, ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, మంచి దేవ, వాక్యమును నామము కలిగిన దేవ, మీ బిడ్డల మీద అందరితో మీరు మాట్లాడండి, మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు నిలబడింది ఒక సేవకుడిగా నేను, కానీ వాక్యము అను నామం ఆయనకి పెట్టబడి ఉన్నది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే మీతో మాట్లాడేది నేను కాదు, దేవుడే మీతో మాట్లాడుచున్నారు. నేనేమంటానంటే ఈ 45 మినిట్స్ మెసేజ్లో దేవుడు నాతో మాట్లాడాలని ఆశ కలిగి ఉండాలి, నాతో మాట్లాడుచున్నారని భయం కలిగి ఉండాలి. చెప్పండి. నాతో మాట్లాడాలని ఆశ కలిగి ఉండాలి, నాతోలో మాట్లాడుతున్నాడని భయం కలిగి ఉండాలి. సో అలా ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో ఖచ్చితంగా దేవుడు రోజు మీతో మాట్లాడతారు, రోజు మీతో మాట్లాడతారు. దేవుడు మీతో మాట్లాడడం అంటే ఆదాము హవ్వలతో ఏదైనా తోటలో ఆదామా ఎక్కడున్నావని చెప్పేసి రోజు పిలవడం అట్లా కాదు. లేఖన స్వరం ద్వారా దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉంటారు. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వినలేదు. ఇక్కడ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, అబ్రహాము ఇంట పుట్టి అలవర్చబడిన, చెప్పండి, ఇంట పుట్టి అలవర్చబడిన, సంఘములో కూడా అలవర్చబడిన బిడ్డలుగా, సైన్యముగా మనం ఉండాలి. ఆమేన్. ఆమేన్ చెప్పండి కదా. ఏంటి ఇంట పుట్టి అలవర్చబడి అంటే 318 ఇంట పుట్టి అలవర్చబడిన వారితో బలమైన రాజులను తరిమి, దాను మట్టుకు తరిమి తన వారిని తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. సో ఇంట పుట్టి అలవర్చబడ్డ వారితో, శత్రువులతో పోరాటం చేశాడు. ఆత్మీయ జీవితంలో మనం కూడా ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం, పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. మీలో ఎవరైనా ఉంటే, పాస్టర్ గారు అసలు బిందాస్గా ఉన్నానండి, అసలు నాకు అసలు ఏం ప్రాబ్లం లేదు, నెమ్మదిగా ఉన్నానండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకి ఎత్తండి. ఆయనకు అర్థం కాక ఎత్తాడు. అసలు నాకు సమస్యలే లేవండి, నేను కూల్గా ఉన్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. చిన్న చిన్న చదువుకునే పిల్లలకు కూడా చేయెత్తలేకపోతున్నారు. ఎందుకంటే ఆత్మలో మనకి ఎప్పుడు పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. కనబడే శత్రువుని జయించడం కంటే కనబడని శత్రువుని జయించడం అనేది చాలా కష్టం. హల్లెలూయా. సో కాబట్టి కనబడే శత్రువుని అబ్రహాము ఇంట పుట్టి అలవర్చబడిన వారు
దాను మట్టుకు తరుముకుని వాళ్ళని జయించి వారిని సంపాదించుకున్నాడు. కనబడని శత్రువుని జయించాలంటే సంఘములో మనము కూడా అలవర్చబడినటువంటి సైన్యముగా సిద్ధపడాలి. హల్లెలూయా. నేటి సంఘాలు ఎలాగున్నాయంటే లోకములో అన్నిటికీ అలవర్చబడుతున్నారు. ఏమండి, నేను నిజమే చెప్తున్నానా కాదా? లోకములో మనము అన్నిటికీ అలవాటు పడుతున్నాం. మన పిల్లలు కూడా అన్నిటికీ అలవర్చబడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఈ టచ్ ఫోన్లు వచ్చిన తర్వాత అన్నీ ఇంకా ఇది కాదు అది కాదు ఏంటేంటో ఆర్డర్స్ పెడతా ఉంటారు. అసలు ఇవన్నీ మాకు తెలియదు. కానీ అంటే మనము సమాజంలో అన్నిటికీ అలవాటు పడుతున్నాం. కానీ వాక్యం ఏమంటుందంటే మీరు భౌతికమైన విషయాలలో అన్నిటికీ అలవాటు పడడం కాదు, కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో మీరు అలవర్చబడిన సంఘముగా ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అలవర్చబడడం అని అంటే చాలా సీరియస్గా తీసుకోవాలి. మీరు నా గురించి చెప్పారు పాస్టర్ గారు, ఆర్మీ అని. సంవత్సరానికి ఒకసారి ఏటీసీ ఉంటుంది, యాన్యువల్ ట్రైనింగ్ సైకిల్ అని. ఏటీసీ ట్రైనింగ్ ఉంటుంది. యాన్యువల్ ట్రైనింగ్ సైకిల్లో పక్కాగా వార్ టాక్టిక్స్లో యుద్ధ ప్రాతిపదిక మీద ఇండియన్ ఆర్మీ మొత్తం మొబిలైజ్ అవుద్ది. ఇండియన్ ఆర్మీ మొత్తం. అర్థమవుతుందా? అందరూ వెళ్తారు. ఎలాగెళ్తారంటే పక్కాగా వార్ టాక్టిక్స్లోనే పర్సనల్ వెపన్, మెయిన్ లైన్ ఆమినేషన్, సెకండ్ లైన్ ఆమినేషన్, తర్వాత మందిర్ వస్తుంది, ఆ తర్వాత యామినేషన్ వస్తుంది, రేషన్ వస్తుంది, మెడికల్ వెహికల్స్ వస్తాయి, సపోర్టింగ్ ట్రూప్స్ వస్తాయి. టోటల్గా ఇక ఆల్మోస్ట్ ఆల్ పర్సనల్ వెపన్స్, పర్సనల్ ఆమినేషను, పర్సనల్ రేషను. యుద్ధానికి ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు పూర్తిగా యాన్యువల్ ట్రైనింగ్ సైకిల్లో మూవ్ అవుతాం. కోట్ల రూపాయలు భారతదేశము సైన్యానికి ఖర్చు పెట్టింది. యుద్ధం జరగదు కానీ పక్కా యుద్ధం లాగానే వెళతాం. ఈ యాన్యువల్ ట్రైనింగ్లో ఈ ట్రైనింగ్లో ఐక్యరాజ్య సమితి వాళ్ళకి ఇండియన్ ఆర్మీ నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి? మాకు ఇండియాలో ట్రైనింగ్ జరుగుతుంది అని. ఇవ్వకపోతే పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇండియన్ ఆర్మీ మన మీద యుద్ధానికి రావడానికి పక్కా వార్ టాక్టిక్స్లో మొబిలైజ్ అవుతున్నారని వాళ్ళు ఫైర్ ఓపెన్ చేస్తారు. అప్పుడు చాలా నష్టాలు జరుగుతాయి. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకే ట్రైనింగ్ ఉంటుంది, యుద్ధానికి మేము రావట్లేదు, ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే ఇదిగో పక్కా శత్రువు వస్తున్నాడు, ఖచ్చితంగా ఈరోజు వాడు మనము తేలిపోవాలన్నంత సీరియస్గా అలవరుస్తారు. రెండు చేతుల దేవునికి స్తోత్రం చెబుదాం. ఎంత సీరియస్గా అలవరుస్తారంటే రోజు సాయంత్రం ట్రెంచ్ల మీద ఉండి చెప్పాలి మేము, సామనే దుష్మన్ ఇదిగో ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, వస్తా ఉన్నాడు, ఇదిగో ఎవరు కంటి కనపడితే వాడు ఫైర్ చేసేయండి. ఫైర్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటాం. సెక్షన్ కమాండర్స్, ప్లాటూన్ కమాండర్స్ వాళ్ళు రారు, కానీ మేము చెప్తూ ఉంటాం ఇదిగో అంత దూరంలో ఉన్నాడు. ఫైర్ ఆర్డర్స్లో రకాలు ఉంటాయి. ఆ ఆర్డర్స్ అంటే పక్క ఇక వార్ టాక్టిక్స్లో ఉంటాయి. ఇక సాయంత్రం అవగానే అందరూ అరుస్తూ ఉంటారు ట్రెంచ్ల మీద. ఎందుకంటే ఈ ట్రైనింగు, ఈ సిద్ధపాటు, ఈ అలవాటు లేకపోతే అచానక్ ఎప్పుడైనా ఏదైనా యుద్ధం జరిగితే ఇండియన్ ఆర్మీ ఏమైపోయిందంటే ఫెయిల్ అవుతుంది. సంవత్సరం కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. హల్లెలూయా. 21 రోజులు మీరేం చేస్తున్నారు? ఇక్కడ అలవర్చబడుతున్నారు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదు. హల్లెలూయా, హల్లెలూయా. కోడి పొదగడానికి, గుడ్లు పెట్టడానికి ఎన్ని రోజులు పట్టుద్ది? కొంతమంది గుడ్లు పెట్టి పెంచేవాళ్ళు ఉన్నారు, నాటుకోళ్ళు బ్యాచ్. తప్పు కాదు, 21 days. హల్లెలూయా. అలాగే దేవుని సేవకులు కూడా మనల్ని అన్ని విధాలుగా, అన్ని విషయాలలో, స్పిరిచువల్ వార్ఫేర్లో, ఆత్మ సంబంధమైన పోరాటాలలో పరలోక రాజ్యానికి సిద్ధపడడానికి, దేవుని రాకడలో ఆయన ఎదుర్కోవడానికి అన్ని విషయాలలో మనల్ని ఏం చేస్తున్నారంటే అలవరుస్తున్నారు. హల్లెలూయా. కొన్ని మెయిన్ లైన్ చర్చెస్లో ఈ సెక్షన్స్ ఉండవు. ఈ ఈ 21 days, 40 days, ఈ ఉపవాస ప్రార్థనలు, ఆల్ నైట్ ప్రేయర్స్ ఉండవు మెయిన్ లైన్ చర్చెస్లో. ఎందుకు ఉండవు అంటే వాళ్ళు ఇంకొక రకంగా అలవర్చబడ్డారు సేవకులు.
ఇక్కడ మనం ఏంటంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం అలవర్చబడాలి. అబ్రహాం ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందితో బలమైన రాజుల్ని తరిమాడు, దాను మట్టుకు తరిమాడు. ఏమండి, ఎప్పుడైనా కానీ అబ్రహాం లైఫ్లో ఈ ఆదికాండం 14:14కి ముందు ఎప్పుడైనా యుద్ధాలు జరిగినాయా? చెప్పండి, జరిగినాయా? ఇంట పుట్టి అలవర్చబడిన అనేది ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రహాంకి పిల్లలు ఉన్నారా చెప్పండి. మరి ఇంట పుట్టి అలవర్చబడిన అంటే ఆయనకి 15 ఈ యుద్ధం జరిగిన తర్వాత దేవుడైన యెహోవా అబ్రహాంకి ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహామా భయపడకు, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, నేను నీ కేడము నీ బహుమానం అత్యధికమన్నాడు, ప్రభు నువ్వు నాకేమి ఇస్తే ఏమి దమస్కి వెళ్ళాలి జరిగాలి, నా ఆస్తికి వారసుకున్నాడు. అప్పుడు పిల్లలు లేరు. కానీ బైబిల్ ఏమంటుందంటే ఇంట పుట్టి అలవర్చబడిన. ఈరోజు సంఘములో మీరు ఎలాగుండాలంటే చెప్పండి, ఎల్షదాయి సంఘములో పుట్టి అలవర్చబడిన సైన్యముగా ఉండాలి. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేనేమంటానంటే ప్రతి ఒక్కరిలో జీలు ఉండాలి. భూమి మీద బ్రతికేది కొంతకాలమే, రేపు ఏమవుతుందో తెలియదు. నేడే మంది, రేపు మంద కాదు. చాలా గట్టిగా చెప్తున్నా ఈ మాట. సో మనం కూడా ఆత్మ సంబంధమైన విషయాలు అలవర్చబడాలి. మొట్టమొదటిగా మనం చూస్తే వాక్యము, దేవుని వాక్యము విషయంలో అలవర్చబడాలి. ఎందుకని వాక్యానికి ఎంత ప్రయారిటీ అంటే, మీతో దేవుడు ఎలా మాట్లాడతారంటే డైరెక్ట్గా వాక్యం ద్వారాగానే మాట్లాడతారు. హల్లెలూయా. కొంతమంది వాక్యాన్ని ఇష్టపడతారు, కొంతమంది వాక్యాన్ని ఇష్టపడరు. మాకు వేమారెడ్డి కాలనీలో నేను బైబిల్ తీసుకుని వాక్యం మొదలైంగానే ఒక ఆమె నిద్రపోయేది, గుర్రు పెట్టి నిద్రపోయేది. మణిపాల్ హాస్పిటల్లో చేస్తారామా, ఇక అంతే. ఆమెను ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవుతుంది, నిద్ర వస్తుంది. చెప్పండి, మనం నిద్రకు అలవాటు పడకూడదు. దేవుని మాటని ముందే ఏమని చెప్పానంటే, నాతో మాట్లాడాలనే ఆశ, నాతో మాట్లాడుతున్నారనే భయం కలిగి ఉండాలి. వాక్యమునకు మనం అలవర్చుకోవాలి. ప్రతిరోజు వాక్యం చదవాలి. హల్లెలూయా. మీ మనస్సాక్షిని బట్టి చెప్పండి, ప్రతిరోజు వాక్యం చదువుతామన్న వాడు చేయి పైకెత్తండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నేనేమంటానంటే ఈ రోజు నుండి మనము, కొంతమంది ఎత్తలేదు, నేను చెప్తున్నా మీతో, ఈ రోజు నుండి మనం దేనికి అలవర్చబడాలంటే అనుదినము వాక్యాన్ని ధ్యానించడానికి అలవర్చబడాలి. అసలు ఆశీర్వాదాలలో శ్రేష్టమైన ఆశీర్వాదానికి తాళపు చెవి ఎక్కడుందంటే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి ఒకసారి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన నాటబడి ఆకు వాడక తన కాలమందు. నిత్యము మీరు పచ్చగా బ్లెస్డ్ పీపుల్గా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి అంటే పొద్దున్నే క్యారేజ్ తీసుకుని హడావుడిగా ఉద్యోగాలకు వెళ్ళి బయోమెట్రిక్ వేసి అట్లాగా పరిగెత్తడం కంటే కూడా వాక్యాన్ని ధ్యానం చేస్తే మీరు ఎలాగుంటారంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. మన అందరం కింద మీద పడతా ప్రయాసపడతాం, కానీ అసలు రహస్యం మనకు తెలియట్లా. సంఘము వాక్యమును ధ్యానించే విషయములో అలవర్చబడాలి. హల్లెలూయా. ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. తర్వాత వాక్యాన్ని వినాలి. చెప్పండి, వాక్యాన్ని వినాలి. చాలా చోట్ల ఇక్కడ చాలా డిసిప్లిన్గా, సిస్టమేటిక్గా అలవర్చబడిన సంఘములాగానే ఉంది. ఆమె చెప్దామా? చాలా చోట్ల పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఫోన్లు చూసుకుంటూ ఉంటారు, చాట్ చేస్తూ ఉంటారు, వీడియోస్ చూస్తూ ఉంటారు. అసలు వాక్యమే నడిపింపు ఉండదు. ఖచ్చితంగా దేవుని సేవకుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మీరు పర్సనల్గా వాక్యాన్ని ధ్యానించాలి. రెండోది, మీరు ఏం చేయాలంటే వాక్యాన్ని వినే అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చూస్తే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. హల్లెలూయా. చెప్పండి, వినుట వలన విశ్వాసం. వాక్యాన్ని వినాలి. మీరు దేనికి అలవర్చబడాలి? లోక సంబంధమైన విషయాలలో అలవర్చబడుతున్నాం. మన బిడ్డలను కూడా అలవరుస్తున్నాం. మన బిడ్డల్ని దేవుని సన్నిధికి తేవడంలో వాళ్ళని అలవాటు చేయట్లా.
చూడండి, పరలోక రాజ్యము స్త్రీలతో ఉందా, పురుషులతో కూడా ఉందా? దేవుని సిద్ధపాటులో అర్థం కాల. పరలోక రాజ్యంలో ఓన్లీ మహిళల కోసమే పరలోక ఏది మన ఎన్టీఆర్ మన ఆర్టీసీ బస్సు పెట్టాడు చూడండి. ఎవరి కోసం పెట్టాడు ఆర్టీసీ బస్సు చెప్పండి? పరలోక రాజ్యం ఎవరి కోసం? మరి ఏరి అంటే మీరు ఎంత స్వార్థపరలే, మీ స్త్రీలు మాత్రం వస్తున్నారు, పరలోకంలో మీరు మాత్రమే ఉంటే వాళ్ళు ఎక్కడ కదండి? ఇక్కడ కలిసి కాపురం చేశారు, కలిసి తిన్నారు, కలిసి కష్టపడ్డారు, కలిసి హాస్పిటల్కి వెళ్ళారు, కలిసి ట్రీట్మెంట్ చేయించారు కదండి. ఆయనకు బాగా పోతే మరి ఎన్నెన్నో పరిచర్యలు చేస్తున్నారు, ఇక్కడ బాగా కలిసి ఉన్నారు. మరి అక్కడ ఉండాలంటే ఏం చేయాలి? మీరు మాత్రం వెళ్తే సరిపోయిద్దా చెప్పండి? అంటే మీరు మందిరానికి రావడానికి అలవర్చబడ్డారు, కానీ మీ బిడ్డలు కానీ మీ పురుషులు కానీ మందిరానికి అలవాటు అవ్వలా. హల్లెలూయా. మనము కొన్ని విషయాలలో అలవర్చబడాలి. నా మాట సీరియస్గా తీసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. పరలోక రాజ్యంలో నేను ఒక్కళ్ళే ఉంటే పర్లేదని అనుకుంటే వచ్చే వారం మీరే రండి. పరలోక రాజ్యంలో నా బిడ్డలు నేను కలిసి ఈ కుటుంబం ఎలాగైతే కలిసి భూమి మీద జీవించాం అలాగే మేము అక్కడ కలిసి ఉండాలనుకుంటే వచ్చే వారం మీతో పాటు ఎవరు రావాలి చెప్పండి? మీ పిల్లలు రావాలి, మీ భర్త కూడా రావాలా? నేనేమన్నాను? నాతో మాట్లాడుతున్నారని భయం ఉండాలి, నాతో మాట్లాడాలని ఆశ ఉండాలి. దేవుని వాక్యము నీతో మాట్లాడుతుందని మీరు భయం ఉంటే లేదా ఆ హెచ్చరిక నా కోసమని అనుకుంటే ఖచ్చితంగా చేయబట్టుకుని తీసుకురావాలి. చాపట్లు కొడుతూ దేవుని నామని మహింపరచుదాం. హల్లెలూయా. నేను పాస్టర్ గారికి ఫోన్ చేసి అడుగుతాను, ఇళ్ళ దగ్గర ఉన్న పురుషులందరూ రావాలి, ఇక్కడ ఇవన్నీ తీసేసి కుర్చీలు పెరగాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? అలవర్చబడిన. మనం అన్ని విషయాలు అలవర్చబడతాం కదండి, అన్ని విషయాలు అలవర్చబడతాం. కానీ దేవుని ఆత్మ సంబంధమైన విషయాలలో ఖచ్చితంగా మనకు అలవాటుగా ఉండాలి. హల్లెలూయా. నేను నిజం చెప్తున్నా, నేను ఈరోజు సేవకున్నానంటే నాలో ఏదో ఒకటో అరవై దేవుడు చూసి నన్ను నిలబెట్టాడు. నేను ఆర్మీలో ఉన్నప్పుడు చర్చికి వెళ్ళేవాడిని కాదు, అవకాశం లేదు. నేను సెలవులకు వస్తే 8 వారాలు 2 నెలల సెలవు, 2 నెలల్లో ఒక్క వారం కూడా చర్చి మానుకునేవాడు కాదు. నా భార్య నేను కలిసి చర్చికి వెళ్ళేవాడు. హల్లెలూయా. పెళ్ళైంది హద్దు, ఈ రోజు వరకు మేమిద్దరం కలిసి చర్చికి వెళ్తాం. మానుకున్న రోజు లేదు, చర్చికి వెళ్తే వస్తూ ఉంటాం. నేను సెలవులకు వస్తే ఏమనుకుంటానంటే, ఇంతవరకు శత్రువుల మధ్య మరణానికి అప్పగించలేదు, భయంకరమైనటువంటి కొండల్లో లోయల్లో దేవుడు నన్ను కాపాడాడు, అక్కడ నేను ప్రభువుని మహింపరచలేదు, సురక్షితంగా నా స్వదేశానికి తల్లిదండ్రుల దగ్గరికి తీసుకొచ్చాడు, స్థానిక సంఘానికి తీసుకొచ్చారు. నేను 8 వారాలు ప్రభు సన్నిధిలో నా కుటుంబంతో గడపాలని ఆశపడేవాడిని. హల్లెలూయా. ఆ అలవాటు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కొనసాగుతూనే ఉంది. హల్లెలూయా. మా పాస్టర్ గారు రాలేదు, వస్తే మీరు అడగొచ్చు అనమాట. ఏ రోజు కూడా మేము మానుకునేవాళ్ళం కాదు, ఇద్దరం వెళ్ళేవాళ్ళం చర్చికి. దేవుడు మనల్ని చూస్తారు. హల్లెలూయా. మనం ఏ విషయాలు అలవర్చబడుతున్నాం? మనకు అలవాటు లేనిది ఏమైనా ఉందా చెప్పండి? ఉందా? లేదు. కానీ మందిరానికి ఎందుకు అలవాటు అవట్లా? దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఎందుకు అలవాటు అవట్లా? వాక్యం వినడానికి ఎందుకు అలవాటు అవట్లా? ఆత్మ సంబంధమైన విషయాల్లో మనకెందుకు అలవాటుగా ఉండట్లేదు? మనం ఆలోచించండి. ఇక్కడ ఎంతకాలం ఉంటాం? 70 ఏళ్ళు 80 ఏళ్ళు లేదండి. ఎందుకు మీ టయాన్ని మేము పోగొట్టడం? 100 ఏళ్ళు. ఆ తర్వాత మనం ఉండేది ఎక్కడ? ఆయన రాజ్యంలో ఉండాలి. ఆ రాజ్యంలో ఆ పౌరసత్వం నీకు కావాలంటే ఈ సిటిజన్షిప్ పనికిరాదు. హల్లెలూయా. పైనున్న వాటిని వెతుకుడు కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు. మీరు దేని మీద మనసు పెడుతున్నారు? దేని మీద ఫోకస్ పెడుతున్నారు? దేనికి అలవాటు అవుతున్నారు? దేన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు? పట్టుకోవలసిన వాటిని పట్టుకోకుండా విడిచిపెట్టవలసిన వాటిని మీరు ఫోకస్ చేసి వాటిని అలవాటు చేసుకుంటున్నారు. చిన్న నిర్లక్ష్యము గొప్ప నష్టాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. చిన్న అవిధేయత, చిన్న నిర్లక్ష్యము మీ జీవితాలలో భయంకరమైన నష్టాన్ని తీసుకొస్తుంది. నా మాట వినండి. అలవర్చబడుట అనేటువంటి విషయంలో మీరు నిర్లక్ష్యంగా ఉంటే భయంకరమైనటువంటి నష్టాలను చూడాల్సి వస్తుంది.
చాలామంది తల్లు నాకు టైం లేదు, పాస్టర్ గారు చెప్పిన టైం అయిపోయింది, ఎప్పుడు అయిపోయింది. సో చాలామంది పిల్లలు, అయ్యా మా పిల్లోడు మా మాట వింటలేదయ్యా, మా ఆయన మా మాట వింటలేదయ్యా, అసలు మా కుటుంబంలో నెమ్మది లేదయ్యా. ఏ గృహానికి వెళ్ళినా కానీ ప్రతి గృహంలో ఘర్కి ఏకేక కహాని అలగ్ అలగ్ హోతా హై. ప్రతి ఇంటికి ఒక్కొక్క కహాని ఉంటుంది. సేవకుడికి తెలుసు, మీకు తెలిసేది మీ కహానియే మీకు తెలుసు. సేవకుడికి అందరి కహానీ తెలుసు, అందరి బాధలు తెలుసా తెలీదా? చెప్పండి. అన్నయ్య అది అన్నయ్య ఇది అన్నయ్య ఇది అయిపోయింది. ఇంకొక ఇంటికి వెళ్తే పాస్టర్ గారికి ఎంత భారం ఉంటుందో తెలుసా, ఎంత బాధ ఉంటుందో తెలుసా. కుటుంబాలంటే ప్రేమ, బిడ్డలంటే ప్రేమ, మీ సమస్యలు చూస్తే భారము. సేవకుడు మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకు ఈ సమస్యలు అంటే మనము ఆత్మ సంబంధమైన విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నాం, మనం అలవాటు చేసుకోవట్లా. హల్లెలూయా. మొట్టమొదటిగా కుటుంబాలతో దేవుని సన్నిధికి యెహోషువ ఏమంటాడు, నేను ఆయన అలా అలవాటు చేశాడు ఫ్యామిలీని. మరి మన పరిస్థితి ఏంటి? ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే ఏమండి నేను ఇల్లు వస్తాను కానీ మీరు ఇంటికాడ ఉన్నాను అంటారా? చెప్పండి. ఎందుకని? కలిసి ఎందుకు వెళ్ళాలి చెప్పండి. అక్కడ భూలోకంలో పరలోకం ఉందా ఆ పెళ్ళిలో? ఇక్కడే ఉంది, దేవుని సన్నిధి ఉంటుంది, ఉండదా? మరి ఇక్కడికేమో సింగిల్, అక్కడికేమో ఫ్యామిలీతో. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఈ మాటల ద్వారా. హల్లెలూయా. మీ కుటుంబాలతో మీరు సన్నిధికి రావాలి. నేనేమంటానండి, ఎవరైతే ఫ్యామిలీస్గా దేవుని సన్నిధికి వస్తారో మీరు చూసుకోండి, రాసుకోండి, మీరు డైరీలో రాసుకోండి. ఈ ఫ్యామిలీ అందరూ వస్తారు, ఆ కుటుంబాలు చూడండి వ్యత్యాసంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి, నెమ్మదిగా ఉంటాయి, సమాధానంగా ఉంటాయి. సమస్యలు ఉన్నా కానీ వాళ్ళు దేవుని సన్నిధిని నిత్యం అనుభవిస్తూ సంతోషంగానే ప్రభుత్వం నడుస్తూ ఉంటారు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘము ఏ విషయాలు అలవర్చబడాలంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వినడము ధ్యానించడమే కాదు, విధేయత చూపించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. మీరు వినువారు మాత్రమైండి. వినండి, ఈరోజు నేను చెప్పిన వాక్యం విన్నారా? అందరు విన్నారా? వినలేదా? విన్నారా? వింటే దేవుడు సంతోషించరు. మరి దేవుడు ఎప్పుడు సంతోషిస్తారు? విన్నందుకు సంతోషించరు, వచ్చినందుకు అసలు సంతోషించరు. విని విశ్వసించి వాక్యానుసారంగా ప్రవర్తించాలి. వచ్చే వారం మీ కుటుంబాలతో రండి, ఫంక్షన్లకు అందరూ కలిసి వెళ్తున్నారు, ఇక్కడికి అందరూ ఎందుకు రావట్లేదని అన్నాను. విన్నారా? విని విడిచిపెట్టకూడదు. ఏం చేయాలి? హల్లెలూయా. వెనకమాల స్క్రీన్లు పెట్టాలి వచ్చే వారం నుంచి. యేసు రక్తమే చేయండి చెప్పండి. ఎంతమంది తీర్మానం తీసుకుంటున్నారు? చేయిపే కథ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. నేను నా కుటుంబంతో వస్తానని వెనక ఒకళ్ళు చేయెత్తారు. పాస్టర్ గారు నువ్వు ఎంత చెప్పినా కానీ అమ్మో నేను నీ మాట వింటే ఎట్టగా అన్నట్టు ఉండబాకండి. లోబడడంలో ఆశీర్వాదం ఉంది. మీరు ప్రయత్నం చేయండి, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తారు. హల్లెలూయా. మీరు మనస్ఫూర్తిగా మీ పిల్లల్ని తీసుకురండి, మీ భర్తలను తీసుకురండి. అయ్యా మా ఆయన ఉద్యోగంలో వదిలేసేయి. మీ ఆయన జాబ్లో ఉంటే నేను అంటలా, అవకాశం ఉండి రాకోకుండా ఉండకూడదు. మీరు ఇంటికి వెళ్ళి ఈ విషయాలు బోధించండి. దేవునికి స్తోత్రం చెప్దామా? అలాగే వాక్యాన్ని విన్న తర్వాత వాక్యాన్ని మనం పరిశీలన చేయాలి. బెరయా సంఘం వాళ్ళంట ఏం చేస్తారు చూడండి. అపోస్తుల కార్యములు 17:11 చూద్దాం. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి. వినండి, ఆసక్తితో వాక్యమును అంగీకరించి వింటున్నారా? వీళ్ళంట బెరయా సంఘం వాళ్ళు వాక్యం విని ఆసక్తితో విని ఈ పౌలు శీలలు చెప్పే బోధ వాక్యానుసారంగా ఉన్నాయో లేవోనని వింటున్నారా? ప్రతి దినము వాళ్ళు లేఖనాలనే. ఈరోజు సంఘానికి ఇచ్చే అలర్ట్ హై అలర్ట్ ఏంటంటే మీరు వింటున్న ఈ బోధ వాక్యానుసారముగా ఉపదేశ క్రమములో ఉన్నాయా లేవని చూడాలి. ఎందుకని?
ఈరోజు అలాగే ఎందుకు వచ్చింది, మెగా చర్చెస్ ఉన్నాయి. అనుకూలమైన బోధలు, చెప్పండి, అనుకూలమైన వాక్యం వినాలి అంటే ఇక చెప్పే అన్ని వినడం కాదు. పౌలు శీలలు చెప్పిన ఆ సందేశాలను కూడా వాళ్ళు మరలా లేఖనాల్ని పరిశీలిస్తున్నారు. హల్లెలూయా. చూడండి, పౌలు శీలలు చెప్పిన సంగతి అలాగున్నవో లేవని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వాక్యమును ఆసక్తితో అంగీకరించి, వింటున్నారా, వాక్యాన్ని అంగీకరించి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని ఇంటికి వెళ్ళి ధ్యానం చేసి పరిశోధిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్దామా. ఖచ్చితంగా వాక్యము మన జీవితాలని బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం చూద్దామా. సంఘము బలపడాలంటే, సంఘము ఆత్మ సంబంధమైన విషయాలలో బలంగా ఉండాలంటే ఖచ్చితంగా మనము వాక్యము విషయంలో పట్టు కలిగి ఉండాలి. వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఆ హేతు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు, వినండి 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 వినండి, మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితే కనుక మేమును మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే, అమ్మా చెప్పండి, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో, రెండు చేతులది బిగ్గరగా స్తోత్రం చెప్దామా. ఏ వాక్యం అంట మీలో కార్యసిద్ధి కలుగు చేసేది? మీరు విని విశ్వసించిన ఆ వాక్యమే. ఈ వాక్యము మనుషుల వాక్యమని ఎంచుకోకుండా, చూడండి, దేవుని వర్తమానమని మీరు విని విశ్వసించి అంగీకరించినటువంటి ఆ వాక్యమే, వింటున్నారా, ఆ వాక్యమే మీలో ఏం చేస్తుందంట? కార్యసిద్ధి కలుగజేసేది ఏంటంట? వాక్యము. కార్యాలు జరగాలని ఈరోజు కొన్ని చోట్ల పరిగెడుతున్నారు. హల్లెలూయా. అద్భుతాలు ఎక్కడ జరగవు. వాక్యమే ఇది. ఏమండి, నా బైబిల్ మీ బైబిల్ ఒకటేగానే ఉందా, లేకపోతే నాదేమన్నా కొత్త బోధ ఉందా? చెప్పండి ఒకసారి. మీ బైబిల్లో కూడా అదే ఉందా? మీరు చూడండి, అది మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక, దేవుని వాక్యమని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీరు విన్నటువంటి ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి. వాక్యానికి ఎంత పవర్ ఉంది. హల్లెలూయా. వాక్యానికి అంత శక్తి ఉంది. వాక్యం అంటే ఎవరు? దేవుడు. మీలో కార్యసిద్ధి కలుగజేసేది, చెప్పండి, కాకానిలో ఉన్న పాస్టర్ గారు కాదండి. చెప్పండి, ఉనకల్లో ఉన్న పాస్టర్ గారు కాదు. మీలో కార్యసిద్ధి కలుగజేసేది ఎవరంటే మీరు వింటున్న వాక్యమే. క్రైస్ట్ ఇన్ యు అంటారు. హల్లెలూయా. క్రీస్తు, వాక్యం అనే క్రీస్తు మీలో ఉన్నారు. ఎస్కే ఫ్రాన్స్ గారి దగ్గర ఇదే బోధ, వేరే బోధ ఉండదు. హల్లెలూయా. అందుకనే మొట్టమొదటిగా దేనికి అలవర్చబడాలంటే వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని పరిశోధించాలి, విశ్వసించాలి, వాక్యానుసారంగా జీవించాలి. దేనికి అలవర్చబడాలి సంఘము? వాక్యము విషయంలో అలవర్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది, ప్రార్థన విషయంలో అలవర్చబడాలి. హల్లెలూయా. బిగ్గర చెప్పండి, ప్రార్థన విషయంలో అలవర్చబడాలి. అవునా కాదా? మనం ప్రార్థన చేయాలా లేదా? అయ్యగారు ప్రార్థన, అయ్యగారు మీరు చేయండి అయ్యగారు అని అంటారు. అయ్యగారికి టాస్క్లు ఇస్తారు. నేను కొన్ని చోట్ల మా బ్రాంచీలకు వెళ్తే, అమ్మ పాట అయ్యగారు మీరు పాడండి, అయ్యగారు మీరు పాడండి అని అంటారు. అయ్యగారు పాడుకోకుండా అయ్యగారు అయ్యాడా? చెప్పండి, పాడుకోకుండా అయ్యగారు అయ్యాడా? అదే మా విశ్వాసం వచ్చాడు. అయ్యగారు మీరు పాడండి అని అంటారు. ఆహా, నాకు టాస్క్లు ఇస్తున్నారు వీళ్ళు. ప్రార్థన అయ్యగారు మీరు చేయండి అయ్యగారు. దేవునికి స్తోత్రం చెప్దామా. ప్రార్థనకి సంఘం అలవర్చబడాలి. వ్యక్తిగతంగా వ్యక్తిగత ప్రార్థన అనుభవం మనకి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రార్థనకి మంచి మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. చూడండి, ఉదయకాల సమయమున మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనములో ఆయన పెందల కడనే లేచి, అమ్మా వినండి మాట, ఆయన పెందల కడనే లేచి, అమ్మాగండి, ఆయన పెందల కడనే లేచి, హల్లెలూయా,
పెందలకడ అంటే ఎన్ని గంటలకి చెప్పండి? అక్కడ మీరు పెందలకడ 11 గంటలకు లేచి అయ్యగారికి పెందలకడ లేచానయ్య అని అంటారు. కొంతమంది 9 గంటలు లేచి అది వాళ్ళకి పెందలకడ. అందుకని మీరు ఎట్లాంటి బోల్తాలు పడతారని బైబిల్లో మళ్ళీ గ్రామర్ ఖచ్చితంగా లేదు. ఆయన పెందలకడని లేచి చాలా చీకటి అయి ఉండగా. అర్థమైందా? ఇప్పుడు తెల్లారుతుంది ఎన్ని గంటలకి తెలియదు మనకి. ఎన్ని గంటలకు తెల్లారుతుంది చెప్పండి అమ్మా? 6 గంటలకా? చెప్పండి, కరెక్ట్ చెప్పండి అమ్మా. చెప్పండి ఇంకా అయ్యా. ఎవరు? 5 గంటలకి మసకగానే ఉంటుంది, 5:30కి క్లియర్గా ఉంటుంది. అర్థమైందా? అంటే అక్కడ పెందల ఇంకా చీకటి ఉండగా అంటే 5 గంటలకి 5:30 కూడా కాదు. హల్లెలూయా. ఒకరోజు నేను బెర్రాకకి వెళ్ళాను. అక్కడ ఒక వ్యక్తిని తీసుకెళ్ళాను, యవనస్తుడిని. బ్రేక్ఫాస్ట్ బాగట్లేదు పాస్టర్ గారు, ఉప్పు ఎక్కువ ఉంది, కారం ఎక్కువ ఉందని అంటున్నాడు. నేను అన్నాను, ఏంటి నాన్న అలాగే అంటున్నావు? మీ ఇంట్లో మీరేం బ్రేక్ఫాస్ట్ తింటారు చెప్పండి అని అన్న. పాస్టర్ గారు నేను లేచేది 12 గంటలకి, అసలు బ్రేక్ఫాస్ట్ నేను తిన్నయ్యాను అన్నాడు. నేను లేచేది 12 గంటలకే కానీ అసలు బ్రేక్ఫాస్ట్ నాకు అలవాట్లేదయ్యా అన్నాడు. హల్లెలూయా. అది ఆయనకి పెందలకడ. ఉదయాన్నే 4 గంటలకి 5 గంటలకు లేచి ఎంతమంది ప్రార్థన చేస్తారు? గుడ్. ఎస్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్. ఫస్ట్ మన స్వరం ఎవరికి వినబడాలంటే దేవునికి వినబడాలి. పెందలకడ లేచి ఎవరితో మాట్లాడకూడదు, భార్యతో మాట్లాడకూడదు, పిల్లలతో అసలు మాట్లాడకూడదు. ఫస్ట్ ఎవరితో మాట్లాడాలంటే, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు ప్రభువా, మా దినములన్నీ ఉత్సహించి జ్ఞాన హృదయం మాకు దయచేయండి, మా దినములను లెక్కించడం మాకు. మనం అలా మొదలేసుకుని ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆ రోజు ఉంటుంది మనకి. హల్లెలూయా. దేనికి భయపడం, దేనికి కలవరపడం, దిగులు ఉండదు, బాధ ఉండదు, చింత ఉండదు, కలవరం ఉండదు. చక్కగా దినమంతా కూడా దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ మన దినాలు ముందుకు కొనసాగుతూ ఉంటాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది పెందలకడ లేచి ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉన్నారు. మనం అలవర్చబడాలి. హల్లెలూయా. మనం అలవర్చబడాలి. పెందలకడ లేచి యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత సాయంకాలమున మత్తయి 14:23లో ఆయన జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ప్రార్థన చేశాను. హల్లెలూయా. తర్వాత 6:12 లూకా 6:12 చూడండి. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపాను. ఉదయం చేశారంటున్నారు, సాయంత్రం చేశారంటున్నారు, రాత్రి అంతా ప్రార్థనలో గడు. మరి ఆయన మినిస్ట్రీ ఎప్పుడు చేశారు? దేవునికి స్తోత్రం చెప్దామా? సమయం దొరికినప్పుడల్లా ఆయన తండ్రి అయిన దేవునితో సహవాసం చేసేవారు. హల్లెలూయా. ప్రార్థన అనేది దేవునితో సహవాసం. ఆమేన్ చెప్పండి. ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహవాసము. మన సహవాసం మనుషులతో ఉండకూడదండి. హల్లెలూయా. అలవర్చబడాలి. కొంతమందికి ప్రార్థన అంటే నచ్చదు, ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, ప్రార్థన అంటే బోరు కొట్టింది. దేవునికి స్తోత్రం చెప్దామా? మనం అలవర్చబడాలి, సంఘం అలవర్చబడాలి. 318 మంది 5 రాజులు మాకు మిలిటరీలు ఎట్లాగంటే వారిలో యుద్ధ నిష్పత్తి ఎలాగ ఉంటుందని 1:3 చెప్పండి. 1:3 1:3 అంటే ఒక కంపెనీ మీద అటాక్ చేయాలంటే 3 కంపెనీలు వెళ్తాయి. ఒక బెటాలియన్ మీద అటాక్ చేయాలంటే 3 బెటాలియన్లు వెళ్తాయి. అర్థమైందా? ఒక బ్రిగేడ్ మీద అటాక్ చేయాలంటే మళ్ళీ 12 బెటాలియన్లు వెళ్తాయి. హల్లెలూయా. దానికి ఒక లెక్క ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. 1:3. యెహోషాపాతు రాజు మీదకి ఎంతమంది వచ్చారు దండెత్తి? ఎంతమంది రాజులు వచ్చారు? పాస్టర్ గారు ఆ టైంలో మేము ఉంటే కరెక్ట్గా చెప్పేవాళ్ళం. మీరు లేకపోకుండా ఎట్లాంటి ప్రశ్నలు అడిగితే మేము తట్టుకోలేవండి. పాస్టర్ గారు ఇంకోసారి పిలవబాకండి, నేను కొత్త ప్రశ్నలు అడుగుతున్నాడు. హల్లెలూయా కదా. ఆ టైంలో మీరు లేరు కదా, ఉన్నారా? మరి అడగొచ్చా? ఎంతమంది వచ్చారు చెప్పండి? 3 రాజులు దండెత్తి వచ్చారు. ఒకడి మీదకి 3 ఇచ్చారు. ఈ బైబిల్లో 1:3. ఇండియన్ ఆర్మీలో 1:3 అంటే వీళ్ళు ఇండియన్ ఆర్మీ వాళ్ళు దేనిలో నుంచి తీసుకున్నారు? బైబిల్లో నుంచే తీసుకున్నారు.
అలాంటిది ఒకే అబ్రహాము 318 మందితో బలమైన 5 రాజులను తరిమాడంటే అలవర్చబడిన. మనం దేనికైనా సిద్ధంగా ఉండాలి. మనము పోరాడింది ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతో పోరాడుచున్నాం. పాస్టర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఆయన యెరూషలేములో ఉన్నారంట, ఇక్కడ 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 ఏదేదో జరిగిపోతున్నాయి అంట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆయన ఎవరితో పోరాడుతున్నాడండి? మనుషులతో పోరాడట్లా. మన యుద్ధోపకరణాలు భూ సంబంధమైనవి కావు. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదు. ఎప్పుడు పోరాటాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి మనము ప్రార్థనలో పోరాడేవారిగా, అలవర్చబడేవారిగా ఉండాలి. ఖచ్చితంగా మీకు అనుభవం ఉండాలి. పెందల కడాలి. మీకు ఒక సమయం ఉండాలి, ఒక స్థలం ఉండాలి. ప్రార్థనకి ఆమేన్ చెప్పండి. మీకు ఖచ్చితంగా ఒక సమయం ఉండాలి, ఒక స్థలం ఉండాలి. మీకంటే ముందుగా పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఒక్కొక్క రోజు మీరు అనుకున్న టైం కంటే ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని లేపుతారు కదా. అలాంటి అనుభవాలు ఎవరో లేపినట్లుగానే మెలకు వచ్చేసింది, ఇక మొత్తం ఉండదు. బాగా క్లియర్గా తెల్లారినట్లే లేచి కూర్చుంటాం. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో తెలుసా? ఆయన నీతో గడపడానికి ఇష్టపడుతున్నారు. నువ్వు ఆయనతో గడపాలని, ఆయన నీతో గడపాలని ఇష్టపడుతున్నారు. ఆ సహవాసంలో ఎంతో సంతోషం ఉంటుంది. దేవునితో గడిపే సమయము అది విలువైనది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, అబ్రహాం ఇంట అలవర్చబడిన ఎలియాజరు, ఆయన కూడా మంచి ప్రార్థనా పరుడేనండి. అబ్రహాం ఇంట పుట్ట అలవర్చబడినటువంటి వాళ్ళు ఎలియాజరు, ఆయన మామూలుడు కాదు. ఆదికాండం 24వ అధ్యాయము చూడండి ఒకసారి, 11వ వచనం చూద్దాం. హల్లెలూయా. చాలండి. ఎలియాజరు ప్రార్థనా పరుడు, గురి కలిగిన ప్రార్థనా పరుడు. ఆయన ప్రార్థన చేయడమే కాకోకుండా చెప్పండి ఏం చేశాడంట? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం చేశాడు? ఒంటెలను మోకరింపజేశాడు. ఒంటి ఇంత ఎత్తు ఉంటుంది, ఈ పిల్లర్ అంత ఎత్తు ఉంటుంది. మేము చిన్నప్పుడు గేదెలు మేపాం. నాన్నోళ్ళు వ్యవసాయం ఉండేది, మేము కూడా వెళ్ళేవాళ్ళం పొలాలకి సెలవుల్లో. ఒక గేదెను పడుకోబెట్టామనుకోండి, రెండో గేదెలు వేసిద్ది. మళ్ళీ రెండింటిని అట్టగొట్ట బొచ్చగించి పడుకోబెట్టామనుకోండి, మిగిలిన పరిగెడతా ఉంటాయి. కొంతమంది పెద్దవాళ్ళు తెలుసు గేదెలు ఎవరు. గేదెలు ఎంతంతే ఉంటాయి, ఒంటెలు ఎంత ఉంటాయి, మనిషి ఎంత ఉంటాడు, ఒంటెలు ఎంత ఉంటాయి. ఎన్ని ఒంటెలు మోకరింపజేశాడు? చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏంటి కారణం అండి? అలవర్చబడ్డారు వాళ్ళు. స్తోత్రం చెప్దామా? అలవర్చబడ్డారండి. ఒంటెలను మోకరింపజేసి, మోకరించండి అనగా అవి కూడా రెడీ అయిపోయింది. మన పిల్లల్ని మోకరింపజేస్తామా? మాట వింటున్నారా? ఈ తరము భలే భయంకరంగా ఉంది. హల్లెలూయా. మనతో మందిరానికి రాట్లా మోకరించే సమయం ఎక్కడుంది వాళ్ళకి? బాధగా లేదా? సిగ్గుగా లేదా? ఆలోచింపదగిన విషయాలు కాదా? ఒంటిల్ని మోకరింపజేశాడంట. ఆయన ఎంత దాని మీద గ్రిప్ ఉంటే. హల్లెలూయా. ఈరోజు మనం అలవర్చబడాలి. దేనికి అలవర్చబడాలి? నువ్వు ఏ శోధనని జయించాలన్నా, ఏ శత్రువుని జయించాలన్నా, కనబడే శత్రువు అయినా కనబడని శత్రువు అయినా, పాస్టర్ గారి సాక్ష్యాలు వెరైటీగా ఉంటాయి. మీ పాస్టర్ గారి గురించి నేను మీకు చెప్తే బాగాదుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దా. ప్రార్థన యందు మనం ఎలాగ ఉండాలంటే నిలకడ కలిగిన వారిగా ఉండాలి, మెలకువ కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగురుగాక. తర్వాత ఆరాధన విషయంలో అలవర్చబడాలి. చెప్పండి, ఆరాధన కూడా ఇక్కడ బాగా గంభీరంగా జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ పాస్టర్ గారు సంఘాన్ని ట్యూన్ చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆరాధన విషయంలో కొంతమంది ఆరాధన అంతా అయిపోయిన తర్వాత వస్తారు. నేను చూస్తా ఉన్నా, ఇక్కడ నేను వచ్చినప్పుడు ఒకళ్ళు ఉన్నారు, ఇక్కడ ఎవరో సిస్టర్ ఉన్నారు, ఆ కళ్ళజోడు పాప ఉంది కదా, చిన్న పాప, వాళ్ళు ఉన్నారు. తర్వాత వచ్చారు ఒక 8:30 ఆల్మోస్ట్ వాళ్ళు రీచ్ అయిపోయారు. అమ్మాయి అనుకున్నా. నేను వచ్చినప్పుడు ఎవరు లేరు. హల్లెలూయా. మనము సమయానికి కూడా అలవర్చబడాలి. అర్థమైందా? పెందల కడ లేచి అనే మాట ఎందుకన్నారు? పెందల కడ దేనికి సాదృశ్యం? ఆసక్తి.
ఆయన పెందలకడ లేచి ఇంకా చీకటి ఉండగా ఎందుకు వెళ్ళంటే దేవునితో మాట్లాడడానికి ఆసక్తి, ఎప్పుడు నా తండ్రిని కలుసుకుంటానని. దేవుని సన్నిధికి రావడానికి కూడా మనలో ఆసక్తి ఉండాలి, అలవర్చబడాలి. హల్లెలూయా. సమయాన్ని పాటించాలండి. పాస్టర్ గారు నన్ను 8 గంటలకు రమ్మన్నారు, నేను 7:30 7:40కి వచ్చేసాను. నేను ఎందుకు 7:40కి వచ్చానో మీకు తెలుసా? నేను ఆరాధన చేపియాలి. నేను లేటుగా 8 గంటలకు వచ్చాను అనుకోండి, ఆరాధన టైంకి వెళ్ళవుద్ది, వాక్యం టైంకి వెళ్ళవుద్ది, 9 మాకు క్లోజ్ చేయమన్నాడు అనుకో, నాకు తృప్తిగా ఉండదని నేను ముందుగా వచ్చేసాను, టైం తీసుకోవాలని. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆయన ఇంటిని గురించి మనకు ఆసక్తి ఉండాలి, అలవర్చబడాలి. మనం 7 రోజులు ఇంట్లో ఉంటామండి, 6 రోజులు ఇంట్లో ఉంటాం, 7 రోజు మనం ప్రభు సన్నిధికి రావాలండి, అలవర్చబడాలి. ఆదివారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. మీరు అలవర్చబడ్డారు, బాగానే ఉంది. నా సమస్య ఏంటంటే మీరు కాదు అలవర్చబడవలసింది. ఎవరు చెప్పండి? మీ కుటుంబం అలవర్చబడాలండి, మీ బిడ్డలు అలవర్చబడాలి. యెహోషువ ఫ్యామిలీస్గా మీరందరూ కూడా రావాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? మీరు మీ ఇంటి వారితో ప్రభువుని మహింపరచాలి. మరి మీకు ఇష్టంగా ఉందో లేదో, నాకైతే అందరు రావాలని ఆశ. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈరోజు నేను కొన్ని విత్తనాలు ఇక్కడ విత్తి వెళుతున్నాను. ఈ విత్తనాలను ఎక్కడ పడాలని? మంచి నేలన పడునుగాక. ప్రతి ఒక్కరిలో ఒక ఇన్స్పిరేషన్, ఒక ప్రేరేపణాత్మ పనిచేయనుగాక. కుటుంబాలతో కలిసి దేవుని ఆరాధించుదురుగాక. దైవ కార్యములు ఈ సంఘంలో జరుగునుగాక. ప్రతి ఒక్కరూ దేవుని చేత ప్రేరేపించబడి, రేపబడి, అలవర్చబడిన వారిగా ఉందురుగాక. ఆరాధన విషయంలో మనం అలవర్చబడాలి. స్తుతి ఆరాధన ఊపర్ జాతా హై, నీచే ఆశీష్ లేకే నీచే. మనం ఆరాధన చేసినప్పుడు దేవుని సన్నిధి మన మధ్యకి వస్తుంది. ప్రార్థన దేవుని సన్నిధికి వెళితే ఆరాధన చేసినప్పుడు దేవుడే మన మధ్యకి వస్తారు. పౌలు శీలలు ఆరాధన చేసినప్పుడు ఏం జరిగింది చెప్పండి? హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 16:20 చదువుదాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు పాటలు పాడుచుండ్రి, ఖైదీలు వించుండ్రి. అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదెరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకుని అందరి బంధకములు ఓడిని. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచు. హల్లెలూయా. మనం ఇక్కడ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మన బంధకాలు ఓడిపోవునుగాక, బంధకాలు తెగిపోవునుగాక, కట్లు నడికట్లు తెగిపోవునుగాక. ఒకళ్ళు ఇద్దరు ఆరాధన చేస్తుంటే అందరి కట్లు తెగిపోయినాయి. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. హల్లెలూయా. ఖాళీగా వచ్చిన మీరు విడుదల పొందుకుని నింపబడి దేవుని శక్తి చేత, మహిమ చేత ఇక్కడ నుంచి వెలుదురుగాక. ఇది ఒక జనరేటర్ రూమ్ లాగా మీరందరూ కూడా ఛార్జ్ అవ్వాలి. హల్లెలూయా. నింపబడాలి, దేవుని శక్తిని చూడాలి. ఆరాధన, దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. తృప్తి ఉండదండి ఆరాధన చేయకపోతే. దేవునికి స్తోత్రం చెబుదామా? సంఘము చెప్పండి ఆరాధించే విషయంలో మీలో ఇద్దరిని పిలిచి రెండమ్మ మీరు ఆరాధన చేయండి అంటే రావాలి. పాస్టర్ గారు మాకు ఆరాధనకి టైం ఇట్లేదని అలిగేవాళ్ళు కావాలి. సంఘంలో పాటలు ఇవ్వట్లేదని అలిగేవాళ్ళు కావాలి. ఉన్నారా? ఉండి ఉంటారు. హల్లెలూయా. మీతో శత్రులు కాదు. దేవునికి స్తోత్రం చెప్దామా? మనం దేవుణ్ణి ఆరాధించేవారికి ఎలా ఆరాధించాలంటే ఆయన ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యమతోనూ. నిజమైన ఆరాధన ఏంటంటే దేవుని సన్నిధిని కోరుకోవడమే నిజమైన ఆరాధన. చెప్పండి, దేవుని సన్నిధిని మనసారా మనము ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయన మన హృదయంలో నెమ్మదినిస్తారు. మనం ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో బంధించబడ్డామో, బాధల్లో ఉన్నామో, కష్టాల్లో ఉన్నామో, చిరాకులో ఉన్నామో, ఎక్కడెక్కడైతే మనం బ్రేక్ అయ్యి ఉన్నామో మనము మనసారా దేవుని సన్నిధిని అనుభవిస్తూ సమస్తాన్ని మరిచి ఆత్మతోనూ దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు అదే నిజమైన ఆరాధన. చూడండి, కీర్తన గ్రంథం 27:4 చదువుదాం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితేనే దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో. చెప్పండి, ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతను వెతకాలి. దేవుని సన్నిధిలో మనం ఎందుకు వస్తున్నామంటే ఆయన సన్నిధిని అనుభవించాలి. హల్లెలూయా. అదే నిజమైన ఆరాధన. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే విశ్వాస విషయంలో అలవర్చబడాలి. చెప్పండి, విశ్వాస విషయంలో అలవర్చబడాలి. అవునా కదా? మేమందరం విశ్వాసులమేనండి, ఇంకా విశ్వాసం ఏముందిలే. హల్లెలూయా. చెప్పండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యము. మనం నమ్మాలి. బైబిల్లో నేను ఎప్పుడు తీసుకునే మాట హెబ్రీ పత్రిక
11వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. విశ్వాసమును బట్టి శారయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు ఈ విశ్వాసం ద్వారా ఏం పొందుకుందంట? వింటున్నారా? విశ్వాసము ద్వారాగా శక్తిని పొందుకుందంట. హల్లెలూయా. నమ్మాలి మనం. విశ్వాసంతో ఎన్నో అద్భుతాలు. విశ్వాసము ద్వారా చెప్పండి, అగ్నిబలాన్ని చల్లార్చాడు, సింహముల నోళ్లను మోయించారు. హల్లెలూయా. రాజ్యాలను జయించారు, మృతులైన వారిని పొందుకున్నారు. విశ్వాసం ద్వారాగానే ఇవన్నీ. ఎరుకో పట్టణం ఎలా కూల్చివేయబడిందంటే ఏ విధమైన వార్ టాక్టిక్స్ కాదు. అక్కడ దేవుని మాటను నమ్మారు, ఆర్డర్లో వెళ్ళారు, చెప్పినట్లుగా మౌనంగా ఉన్నారు, బలమైన ప్రాకారాలను కూల్చివేశారు, రాజ్యాలను జయించారు. హల్లెలూయా. ఈరోజు సంఘము దేనికి అలవర్చబడాలంటే విశ్వాసము. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. విశ్వాసములో అలవర్చబడాలి. హల్లెలూయా. ఐదవది విధేయత. చెప్పండి, ఇది చాలా ఇంపార్టెంట్. విన్నారా? విధేయత. పాస్టర్ గారు చిన్నోడైనా కానీ, మీరు వెంట్రుకలు నడిచిపోయినా కానీ, చెప్పండి మీరు పెద్దోళ్ళైనా కానీ, అంటే ఆయన పుట్టక ముందు నుంచి వాళ్ళ నాన్నగారి టైం నుంచి మీరు ఉన్నవాళ్ళు అయినా కానీ, నిలబడింది ఎవరంటే దేవుని ప్రతినిధి. హల్లెలూయా. విధేయత అనేది చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం చెప్దామా? నేను ముందే చెప్పాను, చిన్న నిర్లక్ష్యము గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోతాం. హల్లెలూయా. అవిధేయత అనేది మనిషిని దేవునికి దూరం చేస్తుంది. విధేయతకి వ్యతిరేక పదం ఏంటి? అవిధేయత. ఇది చాలా డేంజర్ అన్నమాట. ఇది ఖచ్చితంగా ఇది అలారం లాంటిది. మీ హృదయాల్లో ఇది మేల్కొలుపు రావాలి. అవిధేయత అనేది మనిషిని దేవునికి దూరం చేస్తుంది. ఆదాము హవ్వలు ఎందుకు దూరమయ్యారు చెప్పండి? అవిధేయత. చెప్పిన మాట వినలా. హల్లెలూయా. సౌలు రాజు ఎందుకు రాజ్యాన్ని కోల్పోయాడు? కృపను ఎందుకు కోల్పోయాడు చెప్పండి? పెద్ద విధేయత, చిన్న విధేయత. చిన్న విధేయత, చిన్న నిర్లక్ష్యమే ఎంత కృపను కోల్పోయాడో తెలుసా? ఈరోజు సంఘాలు, నా జనులు జ్ఞానము లేని వారే. కొన్ని విషయాల్లో మనం కూడా ఏముందిలే, అయ్యగారు అట్టాగా చెప్తూ ఉంటాడు, అమ్మగారు ఎట్టాగా చెప్తూ ఉంటారని కొన్నిటిని మనం చాలా, నేనేమంటానంటే దైవజనుడు నోట నుండి వచ్చే ఏ హెచ్చరికైనా, ఏ మాట అయినా, ఏదైనా కానీ అది దేవుని వాక్యమని, దేవుని మాటని మీరు తీసుకోవాలి. హల్లెలూయా. మీరు విని విశ్వసించిన ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. విధేయత చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం చెప్దామా? యోనా యొక్క అవిధేయత కదండి, ఎన్ని చిక్కులు వచ్చినాయి. వీళ్ళందరూ ఎవరు చెప్పండి? యోనా ఎవరు? దేవుని స్వరాన్ని విని ప్రజలకి చెప్పే దేవుని ప్రతినిధి, ప్రవక్త. ఇశ్రాయేలు ప్రజల్ని ఏలడానికి దేవుడు ఏర్పరచుకున్న మొట్టమొదటి రాజు సౌలు. ఈ సృష్టిలో, దేవుని యొక్క సృష్టిలో చూడండి, మహిమా ప్రభావాలతో కిరీటాన్ని ధరింపచేశాడు. ఆయన పోలిక, ఆయన స్వరూపాన్ని, ఆయన ఆత్మనిచ్చాడు. వీళ్ళందరూ ఎందుకు డ్రాప్ అయిపోయారు చెప్పండి? చిన్న డిసోబీడియన్స్, అవిధేయత. హల్లెలూయా. మీరు బాగా పాటలు పాడవచ్చు, ప్రసంగాలు చేయొచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా దేవుని కోసం ఇంకా గొప్ప కార్యాలు చేయొచ్చు. చిన్న అవిధేయత ఉంది చూసారా? ఒక చిన్న అవిధేయత, చిన్న నిర్లక్ష్యం మీ జీవితాన్ని అంతటితో ఆపేస్తుంది. హల్లెలూయా. చాలా సీరియస్గా తీసుకోవాలండి ఈ మాటలు. దేనికి అలవర్చబడాలంటే విధేయత. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. నేను రంకెలు వేసి గొర్రెలని, ఎడ్లని, బలిసిన క్రొవ్విన వాటిని తీసుకొచ్చి నీ దేవుడని యెహోవాకి బలి ఇవ్వడానికి అది చేసిన, ఇవన్నీ ఎవరికి కావాలి? ఏది చెప్పారో అదే చేయాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏది చెప్పారో అదే చేయాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? అబ్రహాము విధేయత చూపించాడు కదండి. అబ్రహాము 12వ అధ్యాయంలో ఎంత విధేయత చూపించారో 22వ అధ్యాయంలో కూడా అంతే విధేయత చూపించారు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. నా మాట అర్థమైందా?
12వ అధ్యాయంలో విధేయత చూపించడంలో పెద్ద సమస్య ఏం కాదు. దేశం నుండి, బంధువుల యొద్ద నుండి, తండ్రి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళాను కానీ ఊరికే ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, ఏముంది, వెళ్ళటమేగా. వెళ్ళిపోయాడు. హల్లెలూయా. వాగ్దానం కోసం ఎదురు చూసి 100 సంవత్సరాల్లో కుమారుడిని పొందుకుని కుమారుడు పెద్దోడు అయిపోయిన తర్వాత ఒకరోజు 22వ అధ్యాయంలో దేవుడు పిలుస్తున్నాడు, అబ్రామా నీ ఒక్కగానైనా ఒక కుమారుని ప్రేమించు కుమారుడు ఇస్సాకుని మోరియా పర్వతం మీదకి వెళ్ళి నాకు దహన బలిగా అర్పించమన్నాడు. విధేయత చూపించాడా లేదా? అసలు ఆ మాటలు చదివితే రాత్రి మాట్లాడితే తెల్లవారే తరికి అన్నీ రెడీ చేసుకున్నాడు. హల్లెలూయా. అసలు ఎంత విధేయత అంటే విధేయతకి అందుకనే విశ్వాసులకైనా తండ్రి. ఎందుకు అంత విధేయత చూపించాడంటే ఆదికాండం 15లో ప్రభు చెప్తారు, దమస్కెల్ యాజరు కాదయా గుడారంలోంచి బయటికి రాని తీసుకొచ్చి, గుడారంలో ఉంటే నక్షత్రాలు కనపడవు, గుడారంలో నుండి బయటికి తీసుకొచ్చి నక్షత్రాలని లెక్క పెట్టమన్నారు. హల్లెలూయా కదండి. నిన్ను నీ సంతానాన్ని అలా చేస్తానని దేవుడు వాగ్దానం చేశారు. బలీమనంగా అబ్రాహాంకి ఫీలింగ్ లేదు. చెప్పండి, విధేయత చూపించాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు. విశ్వాసం ఉంది, అక్కడ విధేయత ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విధేయత కష్టమైన, చెప్పండి, విధేయత అంటే కష్టమైన ఇష్టంగా చేశాడు. ఆమె చెప్పండి, కష్టమైన ఇష్టంగా చేశాడు. విధేయత మీరు చూపిస్తారా? మీకు కొన్ని మాటలు కష్టంగా ఉంటాయి కదా, కొన్ని మాటలు మీకు కష్టంగా ఉంటాయా ఉండవా? చెప్పండి, ఉంటాయా ఉండవా? కానీ ఇష్టంగా చేస్తామో మనం దేవుని కోసం చెయ్యం. ప్రభు నువ్వు ఎన్ని బలులు ఇమ్మన్నా ఇచ్చేస్తాను, వెండి ఇమ్మంటే ఇస్తాను, బంగారం ఇమ్మంటే ఇస్తాను, ఏది ఇమ్మంటే ఇస్తాను, కానీ నా కొడుకుని మాత్రం కదా అంటావనవా? చెప్పండి, అంటావనవా? హల్లెలూయా. అంటే మీకు మీ పిల్లలు ఉన్నారు, నలుగురు పిల్లలు, ఒక పిల్లోడిని మిషనరీగా పంపించండి అంటే మీరు ఏం చేస్తారు? గుజరాత్, మోడీ కాన్స్టిట్యున్సీ ఏరియా, RSS వాళ్ళు అంటారు అక్కడ, ఈయన బఠానీలు అమ్ముకుని బతుకుతాడులే కానీ కదా. విధేయత చూపిస్తారు మీరు? ఏమండి, ఆయన ఒక్కగానో ఒక కొడుకుని ఇచ్చి పంపించేశాడు. మనం వాక్యాలు భలే వింటాం, తలకాయ భలే ఊపుతాం. విధేయత అంటే నేనేనండి మొదటి పేరు అంటాం, అంబాసిడర్. హల్లెలూయా. నేనే రాయబారిని అంటాం. కానీ విధేయత చూపిస్తాం. నీ దగ్గరికి వచ్చేసరికి విధేయత ఉంటుందా? చెప్పండి, ఉన్నమాట చెప్పండి. మనం విధేయత చూపిస్తామా? చెప్పండి చూపిస్తామా? తల ఊపట్లేదు, ఊపితే ఒక ప్రాబ్లం, ఊపకపోతే ఇంకో ప్రాబ్లం. విధేయత అలవర్చబడాలి. చిన్నదైనా పెద్దదైనా పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నేను కరోనాలో యాక్చువల్గా ఫాస్ట్గా టైం అయిపోయింది, 10 అవుతుంది. యాక్చువల్గా నేను ఆర్మీ కదా, నాకు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ ఫ్రీ విజయవాడలో. మీరు ఏ హాస్పిటల్ తీసుకున్నా ఫ్రీ. నాకు చాలా గమ్మండి ఉండేది మెడికల్గా, నాకేం ప్రాబ్లం లేదని. కరోనా టైంలో ఏ హాస్పిటల్కి ఫోన్ చేసినా కానీ బెడ్ లేదన్నారు. మా ఆర్మీ ఆఫీసర్ ఫోన్ చేసి, సార్ నాకు ఆక్సిజన్ అందట్లేదు సార్ అన్న. ఎక్కడ లేవయ్యా బెడ్లు అని అన్నాడు. సార్ నాకు ఇక ఆక్సిజన్ అందట్లేదు, చచ్చిపోతున్నా సార్ అన్న. ఆయన అలాగే మాట్లాడారు, రికార్డ్ చేశా. వరంగల్లో బెడ్ ఉంది, వెళ్తాను. నేను వరంగల్ వెళ్ళిపో చచ్చిపోతాను సార్ అన్నా. నేను దేనిని నమ్ముకున్నానో, ఏంటి కార్డు, దేనిని నమ్ముకున్నానో దేవుడు సినిమా చూపించాడు. నిజమండి. నాకు మిలిటరీలో ఫ్రీ కదా, ఈ రోజుకి వెళ్ళిపోయి నేను చెప్తే అన్ని టెస్టులు ఫ్రీగా చేస్తారు, అసలు ఏమి పైసా ఖర్చు ఉండదు. ఇప్పుడు ఫ్రీగా ఉంది మెడికల్. ఆ టైంలో ఎక్కడ ఖాళీ లేవు, ఉన్నాయి బెడ్లు ఇవ్వట్లా. మా అమ్మాయి వాళ్ళ అత్తగారు వాళ్ళ బంధువులు గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉంటే ఆమెను అడిగితే తీసుకురమ్మని. అక్కడ నేను అడ్మిట్ అయిన తర్వాత మా పాస్టమ్మ గారికి కూడా ఉంది, ఆమెను రమ్మని అంటున్నాం. మిలిటరీ కార్డు మీద చేస్తాను, మీ అత్తగారిని రమ్మనని మా అల్లుడితో చెప్తుంది. మా పాస్టమ్మ నేను చచ్చిపోయినా రానంటున్నాను. ఎందుకని రానంటుంది అంటే, నేను వార్డులోకి వెళ్ళడానికి ముందు నా ముందు ఒక 4 డెడ్ బాడీలు పోయినాయి. నాకు బెడ్ ప్రిపేర్ చేయడానికి నేను కింద ప్రిపరేషన్, దాన్ని ఏమంటారు, రిసెప్షన్ దగ్గర పడుకున్నాను చిన్న బెంచ్ మీద.
మా పాస్టర్ గారి ముందు 4 డెడ్ బాడీలు పోయినాయి. పోతే నేను పోయాడులే, నేను మాత్రం పోకూడదు అనుకుందేమో. నేను చారలా దేవుని మీద భారం వేసింది. సమయం లేదు, లాస్ట్ అయిపోయింది. నేను కోమాలోకి వెళ్ళిపోయా. ప్రేతల మధ్య నేను పండుకొని ఉన్నా. నా స్పిరిట్లో తెలుస్తుంది, ప్రేత ఆత్మలు నన్ను కొరుక్కుని తింటున్నాయి. నా కాళ్ళు చేతులు తినడం ప్రారంభం, అంటే పూర్తిగా వశీకరణం అయిపోయాను. మరణానికి ఇక ఆ ప్రేతాత్మలకి వశీకరణం అయిపోయాను. ఆత్మలో నాకు తెలుస్తుంది ఇవి నా మీద దాడి చేస్తున్నాయి. నేను యేసు రక్తం చెప్దామంటే బలం లేదు, శక్తి లేదు. ఎంత యేసు రక్తం అన్నా కానీ అని మూలికి తప్పితే అసలు వాయిస్ రాట్లా. అసలు సస్యంరా, నేను 0 అయిపోయాను. బలం లేదు, యేసు రక్తం అనే మాట పెదవులు తెరవట్లేదు. టోటల్గా వశీకరణం అయిపోయాను. టోటల్గా అయిపోయింది స్టోరీ. యేసు రక్తం అని చెప్దాం అనుకుని అనలేక మనసులో అనుకుంటున్నా, యేసు రక్తం అని తలంచుకుంటా కూడబెట్టుకుని పెదాల దగ్గర తెచ్చి అట్లా యేసు అంటా ఉన్నాను. ఇక నాలో శక్తి ప్రారంభమైంది. హల్లెలూయా. యేసు అంటా ఉన్నాను. ఇక నాలో జీవం వస్తూ ఉంది. యేసు అంటే పెదాల యేసు రక్తం అన్నాను. ఇక అంతే ఫ్రీ అయిపోయాను. హల్లెలూయా. ఇక వాటన్నిటిని అటు ఇటు నెట్టేసి వాటన్నిటిని ఫైట్ చేసి లేచి తీసుకుని బైబిల్ తీసుకుని వాటిలో లేచి కూర్చున్నా. హల్లెలూయా. అంత లాస్ట్ స్టేజ్లోకి నేను వెళ్ళొచ్చాను. కొన్ని విషయాలు అక్కడ నేర్చుకున్నా. ఆర్మీ గమండ్, డబ్బు, హోదా ఏమి పనికిరావు. కృప. చెప్పండి, ఏం కావాలి? కృప. నేను అప్పుడు చెప్పాను, ప్రభు మా పిల్లోడు 10th క్లాస్ అయ్యా, 3 సంఘాలు ఉన్నాయి, పరిచర్య ఉంది, నేను చచ్చిపోతే మొత్తం మందిరాలు మూసివేయబడతాయి. నాకు ఒక అవకాశం, నమ్మకంగా మీ సేవ చేస్తాను. నా పిల్లోడు ఇంకా బైబిల్ ట్రైనింగ్ లేదు, 10th క్లాస్ చదువుతున్నాడు ప్రభా, ఒక్క అవకాశం ఈ ప్రభా, నీ కోసం నేను బ్రతుకుతానయ్యని ప్రభువుని అడిగాను. అప్పుడు దేవుడు నాకు మరలా జీవాన్ని ఇచ్చాడు. నేను ఏ రోజు ఎక్కడ దేవుని పక్షంగా నిలబడినా ఈ మాట చెప్పుకోకుండా నా ప్రసంగం ముగించబడదు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నేను అలాగున్నప్పుడు ముఖ దర్శనం, హ్యాపీ ఫాదర్స్ డే అని ఒక గ్రీటింగ్ అలాగా కనపడింది. అప్పుడు నాకు ఒక నిరీక్షణ వచ్చింది, దేవుడు నన్ను బ్రతికిస్తాడని. వెంటనే మా పాస్టర్ గారికి చెప్పాను, హ్యాపీ ఫాదర్స్ డే అని దేవుడు చూపించాడమ్మా, నేను వస్తానంటే. మీరు వస్తారండి, మీకేం కాదు, చాలామంది సేవకులు కూడా చెప్పారని చెప్పడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి ఈరోజు జీవము కలిగిన దేవునిని ప్రకటించడానికి మీ మధ్య నేను సజీవుడిగా ఉన్నాను. నా అర్హత కాదు, నా యోగ్యత కాదు, నా మంచితనం కాదు, నా భక్తి కాదు, నా నీతి కాదు, కేవలం దేవుడు నన్ను కరుణించి మీ మధ్య నిలబెట్టి ఈ మాటలు చెప్పడానికి కృపనిచ్చాడు. ఈరోజు మనము అన్ని విషయాల్లో అలవర్చబడాలి, ఆత్మ సంబంధమైన విషయాల్లో అలవర్చబడాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? విధేయత చాలా ప్రాముఖ్యమైనది. చెప్పండి, బలులు అర్పించుట కంటే మాట. అబ్రహాము విధేయత చూపించాడు. అందుకే దేవుడు అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఈరోజు సంఘము నేనేమంటాను, మీరు బ్లెస్ అవ్వాలంటే కొన్ని విషయాలు అలవర్చబడాలి. అలవర్చబడాలి. సంఘం స్ట్రిక్ట్గా చెప్తున్నాను, నేను సీరియస్గా చెప్తున్నాను. మీరు అన్ని విషయాలు అలవర్చబడ్డారు, ఆత్మ సంబంధమైన విషయాల్లో సంపూర్ణంగా అలవర్చబడలేదు. దేవుడు మిమ్మల్ని పరిపూర్ణులుగా చేయునుగాక, విధేయత గల ఆత్మనిచ్చునుగాక, దైవిక సన్నిధి మిమ్మల్ని బలపరచునుగాక. ఈ మాటల ద్వారా మీరు రేపబడుదురుగాక, ఈ మాటల ద్వారా తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళుదురుగాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. అమ్మ కళ్ళు మూసుకోవాలి. విధేయత కళ్ళు మూసుకోండి. ఇప్పుడు చెప్తున్నాను, ప్రభువా నేను కొన్ని విషయాల్లో అలవర్చబడలేదు, నా బిడ్డలు అలవర్చబడలేదు, నా కుటుంబం అలవర్చబడలేదు, అవిధేయుడుగానే ఉన్నాను, సరైన ప్రార్థన లేదు, సరైన బలిపీఠం లేదు, నా ఆత్మీయ జీవితం సరిగ్గా లేదు. ప్రభువా నన్ను కరుణించి ఈ మాటల ద్వారా నా జీవితాన్ని కట్టుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. అందరు కళ్ళు మూసుకున్నారు, ఎవరిని చూడట్లా. ఆ తీర్మానం తీసుకున్న వాళ్ళు చేయి పైకెత్తండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడు ఈరోజు మిమ్మల్ని నూతన సృష్టిగా మార్చబోతున్నారు. సిగ్గుపడొద్దు, దయచేసి సిగ్గుపడొద్దమ్మా.
సిగ్గుపడొద్దు. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడని దేవుని వాక్యం సెలవు. ఈరోజు నువ్వు చేయి పైకెత్తే సిగ్గుపడబాకు. నేను సంఘంలో బలహీన వ్యక్తిని అని అనుకుంటారేమో. నన్ను ఎవరు మిమ్మల్ని చూడట్లేదు, యేసయ్య మిమ్మల్ని చూస్తున్నాడు, మీ చేతులు చూస్తున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. చాలామంది చేతులు ఎత్తలేదు. నేను చెప్తున్నాను, నువ్వు లోబడితే దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తారు. దేవుడు నిన్ను సంపూర్ణంగా ఆయన చిత్తానికి మలచడానికి ఇష్టపడుతున్నాడు. చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి, చేతులపై. అందరు కాదు, తీర్మానం తీసుకున్నవాళ్ళు, సమర్పణతో తీర్మానం తీసుకున్న వాళ్ళు చేతులు పైకెత్తండి. మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. హల్లెలూయా. పరిశుద్ధుడా, ఈరోజు మీ మాటలు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయంలో ఫలించునుగాక. ఒక గొప్ప తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళుదురుగాక. అబ్రహాం ఇంట అలవర్చబడిన 312 బలమైన రాజులు ఎలాగైతే జయించాడో, ఇదిగో తండ్రి, నన్ను ఎల్ షడ్డై సంఘములు అలవర్చబడిన సైన్యముగా సిద్ధపరచబడిదురుగాక. వాక్యానికి విధేయత చూపించాలయ్యా. సరైన ప్రార్థన బలిపీఠాలు కట్టుకోవాలి తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. ఎక్కడ ఏ ఏరియాస్లో బలహీనంగా ఉన్నారు, ఏ ఏరియాస్లో అలవర్చబడుకోకుండా ఉన్నారు, ఏ ఏరియాస్లో మనస్సాక్షి చేత శోధింపబడుతున్నారు తండ్రి, ఇప్పుడే దైవిక ఆత్మ చేత వారి జీవితాలు కట్టబడునుగాక, రూపాంతరపరచబడుదురుగాక, దేవుని కృప చేత నింపబడుదురుగాక, ఇప్పుడే నూతన సృష్టిగా మార్చబడుదురుగాక, దైవ కార్యము వారి జీవితాల్లో ప్రారంభమగునుగాక. ఈ గడిలో బలమైన దేవుని ఆత్మ ప్రేరణ చేత నింపబడుదురుగాక. ప్రభువా, దర్శించండి అయ్యా, రేపండి, పురికొల్పండి, ప్రేరేపించండి అయ్యా. విధేయత కలిగిన జీవితాలు, లోబడే జీవితాలు, విశ్వాసం కలిగిన జీవితాలు, ప్రార్థనా జీవితాలు, ప్రేమించే జీవితాలు, వాక్యాన్ని ధ్యానించే జీవితాలు బిడ్డలకు దయచేయండి. ప్రతి ఒక్కొక్క బిడ్డని మీ ఆత్మచేత సంధించండి, కృపగల పాత్రలుగా ఎంచమని యేసు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకు, మన బిడ్డలకు, మన సంఘములకు, సకల పరిశుద్ధులకు క్రీస్తు రాకడ పర్యంత వరకు సన్నిధి, సమాధానము, జీవము, కృప తోడయండి, నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.